రాదు, గడ్డం పెంచితే రాదు, కుదరదు సార్. ఇవన్నీ నేను ఓపెన్గా మాట్లాడుతున్నావా లేకపోతే ఏమన్నా టీవీ ముందు కూర్చొని మాట్లాడేది? ఎవరు? స్వామీజీ కాదు, శంకర. స్వామీజీ కాదు ఈ మాట మాట్లాడేది, శంకర. సీ ద నెక్స్ట్ శ్లోక కనెక్షన్. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం. ఫినిష్. పాకస్య వన్హివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతే. లాస్ట్ లైన్ వినా మోక్షో న సిద్ధ్యతే కాదు, జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అది జ్ఞానం తప్ప మోక్షం రావడానికి మరొక మార్గమే లేదు. జ్ఞానం వినా, జ్ఞానం లేకుండా మోక్ష సిద్ధ్యతి నా. మోక్షం లేనేలేదు. ఇంకేదన్నా రావచ్చు, మోక్షం మాత్రం రాదు. ఇప్పుడు ఆత్మబోధో విధీయతే. ఆత్మబోధ ప్రారంభిస్తున్నాం అధికారికి కదూ. బోధ అంటే జ్ఞానం. బోధ లైన్ చూడండి. అన్య సాధనేభ్య హి, దట్ హి ఇంపార్టెంట్. బోధ అన్య సాధనేభ్య బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. టెక్స్ట్ చూస్తుంటే అర్థం అవుతుంది. అన్య సాధనేభ్య హి బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. అక్కడ చూడండి. హి యస్మాత్, ఎందువల్లనంటే అది పాయింట్. యస్మాత్ అంటే ఎందువల్లనంటే, ఎందువలననగా ఏంటా? ఎందువలననగా ఆత్మబోధ విధీయతే. అయ్యా నీకు ఆత్మబోధ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నావు అయ్యా నాకు ఆత్మబోధ? హి యస్మాత్, ఎందువల్లనంటే మోక్షానికి ఇది ఒక్కటే సాధనం గనక. పో, అది అది హి యస్మాత్, వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి చోటే ఉంది. ఎందువల్ల చెప్తున్నానో తెలుసా నీకు? ఆత్మబోధే ఎందుకు చెప్తున్నానో తెలుసా? ముముక్షూణా, నువ్వు ముముక్షువు గనక, నాకు మోక్షం కావాలి అని అడుగుతూ ఉన్నావు గనక. మోక్షం కావాలంటే మోక్షం అనేది ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి గనక, వస్తుతంత్రం. ఈ జ్ఞానం ఆ మోక్షం రెండు వేరు కాదు గనక, జ్ఞానం కలిగితే మోక్షం ఏదో తెలుస్తుంది గనక. కాబట్టి నీవు అనంతుడు అయి ఉండి నేను అనంతుడిని కావాలంటున్నావంటే అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు అనంతుడివే అనేటువంటి జ్ఞానం నీకు లేదు. కాబట్టి నీకు జ్ఞానం ఇవ్వడం మార్గమే కానీ మరొకటి కాదు గనక బోధ జ్ఞానం. బోధ అంటే జ్ఞానం, తెలుసు కదా. ఆత్మబోధ, ఆత్మనః బోధ, ఆత్మనః జ్ఞానం. బోధ అన్య సాధనేభ్య హి, అన్య సాధనేభ్య, అన్య సాధనాని, అన్య సాధనాని అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. వాటిలో బోధ జ్ఞానం సాక్షాత్ పరమం మోక్షస్య ఏక సాధనం, పరమం సాధనం. సాక్షాత్, డైరెక్ట్, సాక్షాత్. కాబట్టి అనేకమైనటువంటి సాధనలో ఉండొచ్చు. కానీ అన్య సాధనేభ్య, అన్య సాధనాన్ని, అనేకమైనటువంటి సాధనలు. స్వామీజీ అన్య సాధనాన్ని అంటే ఏంటి? అనేక సాధనలు అంటే జపం, ధ్యానం, పూజ, యోగం, సంకీర్తన, ఇవన్నీ సాధనలు. అన్య సాధన, ఇవి కూడా సాధనలే, కాదనలే. మీకు తెలుసు బాగా, ఇంక నేను డీప్కి వెళ్ళాల్సిన అవసరం. ఇవన్నీ సాధనలే. జ్ఞానము పరమం సాధనం, సాక్షాత్ ఏక సాధనం. జ్ఞానానికి ఇవి సహకారిణ. ఆ జ్ఞానానికి ఇవి సహకరిస్తాయి. మోక్షానికి మాత్రం ఇవి ఏవి ఉపకరించవు. జ్ఞానాన్ని పొందడానికి ఏ అధికారత్వం అయితే నీకు ఉండాలనో, ఏ అర్హత అయితే నీకు కావాలనో, అటువంటి అర్హతను సాధించడానికి, బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే, వస్తువును పొందడానికి కాదు, చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి, హృదయాన్ని వినిర్మలంగా మార్చుకోవడానికి, వీటికి ఇవన్నీ సహకరిస్తాయి. స్వామీజీ ఒకవేళ హృదయం శుద్ధి లేకపోతే జ్ఞానం నిలవదు సార్.
కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. జపం చేయాలి, బాగా అర్థం చేసుకోండి. జపం చేయాలి, ధ్యానం చేయాలి, పూజ చేయాలి, సంకీర్తన చేయాలి, యోగాన్ని అనుష్ఠించాలి. కానీ వీటిలో ఏ ఒక్కదాని వల్ల డైరెక్ట్గా మోక్షం రాదు. మోక్షాన్ని పొందడానికి ఏ జ్ఞానం అయితే నీకు కావాలో ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇవి సహకారిణః. క్లియర్? కాబట్టి యస్మాత్, ఎందువల్ల నేను బోధనే నీకు చేయాల్సి వస్తుందంటే, బోధః అన్య సాధనేభ్యః సాక్షాత్ మోక్షః ఏక సాధనం, పరమం సాధనం. ఇప్పుడు అర్థమవుతుందా? అన్య సాధనేభ్య హి బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అందువల్ల సాంప్రదాయక బోధ అందాలి ప్రతి మనిషికి, లేకపోతే డేంజర్. అనర్హుడు అనుకోండి, వాడికి సాంప్రదాయక బోధ కూడా పనిచేయదు. వాడికి అది కూడా నిరుపయోగంగా కనపడుతుంది. అది వాడి దురదృష్టం. ఇదిగో ఇంతకుముందు కేవలం ఎంటర్ అయ్యాడే అట్లాంటి వాడు. అయ్యా, మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం కలగాలి. అంతవరకు బాగుంది కదా. కానీ తర్వాత ఏం చెప్తారో తెలుసా? నువ్వేమిటో నీకు తెలియాలి గనక నువ్వెవరు ఆలోచన చేయంటాడు. ఇది డేంజర్. కోహం 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 కోహం, అహం కహ, నేనెవరు, హూ యామ్ ఐ, నేనెవరు నేనెవరు నేనెవరు. కోహం అనేది ధ్యానం అనుకుంటున్నారు. కోహం అనేది ధ్యానం కాదు, విచారం చేయాల్సిన విషయం. అహం కహ, దానికి రమణ మహర్షిని పెట్టేస్తారు. రమణ మహర్షి ఎవరు పోయినా నేనెవరో తెలుసుకో అన్నాడు, నువ్వెవరో తెలుసుకోమన్నాడు. అంటే ఈయన చెట్టు కింద కూర్చొని నేనెవరో తెలుసుకో. చెట్టు కింద కూర్చుంటే ఏమవుద్ది? పుట్టలు పెరుగుతాయి. పాపపు గుట్టలు తొలిగేది ఎట్లా? అగ్నిరపు గుట్టలు తొలిగేది ఎట్లా? గురుముఖతః నువ్వు విచారం చేయాలి. అహం, అహం శబ్దార్థం ఇప్పుడు మనం చూచాం కదా. అహం అంటే ఏంటో, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ అహం అస్మి అయ్యున్నాను ఎట్లా? తత్వమసి, తత్ త్వం అసి, తత్పద నిర్దేశం, త్వం పద నిర్దేశం, అసిపద నిర్దేశం ఎంతెంత చూచాం. ఎన్ని వందల ఉపన్యాసాలు జరిగాయి ఇక్కడ వాటి మీద, ఒక్కొక్క దాని మీద. బ్రహ్మసూత్ర భాష్యం చూసినప్పుడు, ఉపనిషత్తులు చూసినప్పుడు మీరు చూచారు. అంత విచారం చేస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. కాబట్టి అది విచారం చేయాల్సిన విషయం, ధ్యానం చేయాల్సిన విషయం కాదు. కాబట్టి కోహం, నేనెవరు, ఇది కూడా ప్రమాణ విచారం. శాస్త్రాన్ని నువ్వు విచారిస్తే నీకు అర్థమయ్యేది, కానీ నువ్వు కూర్చొని ధ్యానం చేసే విషయం కాదు ఇది. సోహం అనేది కూడా అహం ఏమిటో, అహం పద ఆ శబ్దార్థం ఏంటో, సహ అంటే ఏంటో, ఈశ్వర ఈశ జీవయోహో వేషదేవిద సత్ స్వభావత వస్తు కేవలం. ఇది ఎలాగో తెలుసుకోవాలి. ఇది గురువు చెబితే అర్థం కావాల్సినటువంటి విషయం. ధ్యానం అంటే ఏంటి? సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపార, అంతేనా? దీనివల్ల ఎట్లా వస్తుంది? మనసులో నడిచేటువంటిది ధ్యానం. ఎందుకంటే ఇవన్నీ కూడా తయారైపోయినాయి. ఇప్పుడు ఇంద్రియాణి బాహ్యకరణాన్ని, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని అంతఃకరణాన్ని, అంతే కదా, ఇంకేముంది? కాబట్టి బాహ్య విషయంలో నువ్వు చేసేటువంటి సాధనలు కర్మయోగం ద్వారా ఉంటే, కర్మేంద్రియాల ద్వారా, అంతరంగికంగా నువ్వు చేసేటువంటి అంతరంగ సాధన ఏదైతే ఉందో అది ధ్యానం. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార, ఇది చిత్తశుద్ధి కోసం, అంతే. ధ్యానం వల్ల మోక్షం అని ఎక్కడ చెప్పలేదు. జ్ఞానాత్ మోక్ష ఇతి, ధ్యానాత్ మోక్ష ఇతి అని ఎక్కడ ఉపనిషత్తులో చెప్పలేదు. ధ్యానం వల్ల మోక్షం రాదు, ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. కనుక ధ్యానం కూడా అన్య సాధనలోకి వస్తుంది. అన్య సాధనేభ్య బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం. డైరెక్ట్ అదొక్కటే, జ్ఞానం ఒక్కటే. ఎందుకని? నువ్వు అది అయ్యే ఉన్నావు సార్, నువ్వు అనంతంలో వేరుగా లేవు, అది అయ్యే ఉన్నావు. దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేదు. నీ నుండి నిన్ను వేరు చేసేది అజ్ఞానమే గనక, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి గనక ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఆత్మకు సంబంధించిన జ్ఞానం కనుక కలిగితే ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోతుంది గనక ఆత్మబోధ విధీయతే. సాక్షాత్ మోక్ష ఏక సాధనం. క్లియర్? కనుక మోక్షం కనుక నీ స్వరూపం కాకపోతే, ఇది కూడా అర్థం చేసుకోండి, మోక్షం కనుక నీ స్వరూపం కాకపోతే, ఒక కర్మ ద్వారా కనుక నువ్వు మోక్షాన్ని పొందేటట్లయితే, ఆప్యం వా ఉత్పాద్యం వా వికార్యం వా సంస్కార్యం వా,
గత ఉపన్యాసం చూశారు కదా, ఈ 4 ఉన్నాయి. ఈ 4 ద్వారా కనుక నువ్వు ఆత్మను కనుక పొందగలిగేటువంటి అవకాశం ఉంటే కర్మ ద్వారా, అప్పుడు ఏ సాధనైనా ఉపయోగపడుతుంది. కానీ వస్తువు అక్కడే ఉన్నప్పుడు